ఆకి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అన్ని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటారు. కపిల్, సచిన్ టెండూల్కర్ గారిని నేను ఒక ఉదాహరణగా చెప్తాను. కొద్ది రోజుల క్రితం సచిన్కి గాయం ఏర్పడినప్పుడు ఆయన గ్రౌండ్ బయట కూర్చున్నప్పుడు మీరు ఆయనకి చెప్పారు, సచిన్ ఇక చాలు, నువ్వు రిటైర్ అయిపో అని. లేదు, నేను అలా చెప్పలేదు. ఐ థింక్ ఇందులో విషయం ఏంటంటే ఒక సమస్య ఉంది. ఒకరేమన్నారంటే ఒక విషయం ఎలా అర్థం చేసుకోవాలి, అందులోంచి మీరెలా బయటపడతారు? ఇలా చూడండి, నా దగ్గర జూన్ 21, 2005 చండీగఢ్లో మీరిచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఇందులో ఏం రాస్తుందంటే, రోటరీ క్లబ్ ఫంక్షన్లో ప్రెస్ వాళ్ళ దగ్గర మీరు చెప్పింది అంటే సచిన్కిప్పుడు 32 అవుతోంది, ఆయన బెస్ట్ ఫామ్ని ఆయన దాటేశారని చెప్పారు. అది 100% నిజమే. ఆయన 18 దాటేశారు. ఇప్పుడు ఆయనకు 33 సంవత్సరాలు. 18 యువకులకి 33 మనిషికి చాలా వ్యత్యాసం ఉంది. ద బెస్ట్ ఈస్ గాన్. ఈ దేశం కోసం ఆయన చేసిన సేవ వేరే ఏ క్రికెటర్ చేయలేదంట. అయితే అందరూ ఏదో రోజు పోవాల్సిన వాళ్ళమే. ఆ ఉన్న రోజులు ఎంతో మర్యాదగా వాళ్ళని బయటికి పంపాలి. అదే విషయం నేను చెప్పాను. ఆయన రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఆయన పట్ల గౌరవ మర్యాదలతో పంపాలి అన్న. బట్ రాసేవాళ్ళు ఏం రాశారు? కపిల్ చెప్పారు రిటైర్మెంట్ అవ్వాలి అని. అది చెప్పడానికి నేనెవర్ని? నా మాట ఏంటంటే, ఏ రోజు ఆయన బయటికెళ్తారో ఆ ప్లేయర్కి మర్యాదపూర్వకంగా మనం సాగనంపాలి. కానీ సౌరవ్ కపిల్- గంగూలీ టీంలోంచి వెళతానంటే అతని ఆట తీరు ప్రతి సమయం మనం గమనించాలి. ఆయన మన దేశానికి ఎంతో సేవ చేశాడు అని అంట. అదే చెప్పాను. కానీ సచిన్ గురించి మీరు చెప్పిన తర్వాత ఆయన తిరిగి వచ్చారు, ఆయన బ్యాట్తో సమాధానం చెప్పారు. అప్పుడు మీరేమీ చెప్పలేకపోయారు కదా? నేను చెప్పాల్సిన అవసరం అసలు ఏముంది? సచిన్ మళ్లీ 25 లోపుకు వెళ్లడం కుదరదు. ఇప్పుడు తెలివైన నిర్ణయం ఏంటంటే, అతను ఇదివరకు ఆడినట్టు ఇప్పుడు ఆడడం కానీ కుదరదు. ఇప్పుడైనా బ్యాటింగ్ చేసే విధానాన్ని చూసి 18 కాదు 17 కుర్రాళ్ళ ఆడుతున్నారని చాలా చెప్పారు. మంచిది. నా అభిప్రాయం ఏంటంటే, మనకి అతను షార్జాలో చూపించిన బ్యాటింగ్ నైపుణ్యం, అది ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ విధానం, అతని ప్రారంభ కాలంలో అటువంటి బ్యాటింగ్ ఇప్పుడు నేను చూడలేదు. తనిప్పుడు బాగా మెచ్యూర్డ్గా ఉన్నాడు. కానీ రాబోయే కాలంలో అటువంటి సచిన్ని నేను చూడలేదు. అంత టాలెంట్ ఉన్న పర్సన్ని నేనింతవరకు చూడలేదు అని అంటున్నా. కానీ ఒక్కో ప్లేయర్కి ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఒకరోజు అతను వెళ్లే తీరాలి. సచిన్ 50 ఏళ్లు వచ్చే వరకు అదే విధంగా ఆడతాను అని చెబితే అది కుదరదు. తనకు తానుగా మెచ్యూర్డ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వెళితే బావుంటుంది. కాని అటువంటి క్రికెటర్ మళ్లీ రాడు, ఉండడని అంట. కానీ సచిన్ ఇప్పుడు ఆడే విధానాన్ని బట్టి చూస్తే, గత 3-4 ఇన్నింగ్స్లో ఆయన ఆడిన ఆటను చూస్తే, ఆయన కొట్టిన సెంచరీని చూస్తే, సచిన్ ఒక కొత్త అవతారంతో మైదానంలోకి అడుగుపెట్టారని మీకు అనిపించట్లేదా? చూడండి, మీరు సెంచరీయో లేదా హాఫ్ సెంచరీయో గురించి మాట్లాడితే అది నేను గడిచిన 2 ఏళ్ల గురించి మాట్లాడతాను. గడిచిన 2 ఏళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ వచ్చిన కొత్తలో అద్భుతంగా ఆడాడు. తనకొక లీన్ పీరియడ్ వచ్చింది. దీనివల్ల సచిన్ ఎబిలిటీ తగ్గిందని కూడా చెప్పలేను, టాలెంట్ తగ్గిందని చెప్పను. బట్ హీఈస్ యంగ్ మ్యాన్ ఎనీమోర్. హీఈస్ ది నాట్ ద బెస్ట్ వాట్ హీ వాజ్. ఒక టైంలో సచిన్ లాంటి ఒక ప్లేయర్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని జయించే రోజులున్నాయి. ఇప్పుడు ఆయన మెచ్యూర్డ్గా బ్యాక్వర్డ్ ప్లేయర్గా ఉన్నాడు. యంగ్స్టర్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. అలా ఎవరికైనా ఒకరోజు వస్తుందిగా. ఈ రోజు రాహుల్ ఒక వాల్మర్గా ఉన్నారు. 2 ఏళ్ల తరువాత అతనికి ఒక టైం వస్తుంది. తర్వాత తరాన్ని కూడా ఆయన నడిపిస్తారు. ఇందులో తప్పనేది ఏమీ ఉండదు. మన ఆలోచనలో కూడా ఏ మార్పు ఉండదు. ఏదో ఒకరోజు నేను రిటైర్డ్ అవుతాను, గవాస్కర్ సార్ రిటైర్ అవుతారు, డాన్ బ్రాడ్మన్ రిటైర్ అయ్యారు. అందరికీ ఆ రోజు వస్తుంది. కానీ సార్, ఒక్కొక్కరు వాళ్ల కాలంలో ఎంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనం ఎదురు చూడాల్సినక్కల్లా సచిన్ లాంటి ప్లేయర్ 40 సెంచరీలు చేశాడు. అలాగని 100 ఏళ్లు క్రికెట్ ఆడేస్తాడని ఖచ్చితంగా మనం కూడా చెప్పలేం. అదంతా దేవుడి దయవల్లే సాధ్యం. అతనింకా 2 ఏళ్లు ఆడితే అది మన అదృష్టం. అయితే దేశం కోసం అతను చేసిన సేవ, అది తలుచుకుంటే నాకు తృప్తిగా ఉంది. మనం ఆశించినట్టుగానే అతను ఎంతో సేవ చేశాడు, విజయం సాధించాడు. మీరు అందరికీ రిటైర్మెంట్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. గౌరవ్ గంగూలీ కూడా రిటైర్ అవ్వాలని చెప్తున్నారు. లేదు, రిటైర్ అని ఏం చెప్పలేను. మీరడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పకపోతే వెంటనే నా మీద ఏదైనా దాడి చేస్తారు. అందుకే ఇప్పుడు నేనేమీ మాట్లాడను. ఒకటి, మీరు నన్ను ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్తాను, లేదంటే సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండడం అనేది నా కానీ మీరు నేచర్ అన్నారు కాదు. కదా, సౌరవ్ గంగూలీ గారు ఒక అవమానమైన జీవితాన్ని గడుపుతున్నారు అని. ఈ విధంగా అటువంటి వర్డ్స్ నా జీవితంలో ఎప్పుడు యూజ్ చేయలేదు. అవమానం అనే మాటలు మళ్ళీ నేను వినలేను. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు. అంటే సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప ప్లేయర్
అందర్నీ బతిమలాడి ఆడే అవసరం లేదు. అతను దేశం కోసం ఎంత సేవ చేశాడో అలాగే గౌరవప్రదంగా బయటికి వెళ్ళాలి. ఒక హీరోలో మన దేశంలో నుంచోవాలి. సచిన్ అయినా, రాహుల్ అయినా, ఇంకా ధోనీ అయినా, హర్భజన్, అనిల్ కుంబ్లే వీళ్లంతా బయటికి వెళ్తే ఎంతో మర్యాదగా వెళ్ళాలి. ఎందుకంటే వీళ్లంతా మనకి సంతోషాన్నిచ్చారు, మన దేశం కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందువల్ల నేను చెప్పే విధానం ఒక విధంగా ఉంది, అది వేరేలా అనుకోవచ్చు. మీరు తిన్నగా ఏమడిగినా అటు ఇటు చెప్పకుండా స్ట్రైట్గా మాట్లాడడం నా అలవాటు. అదే విధానం నాకు నచ్చుతుంది. సౌరవ్ విషయంలో 2 ఏళ్లకు ముందు ఆ సమయంలో అతన్ని బయటికి పంపిన విధానం అంటే, సౌరవ్ నువ్వు బయటికి వెళ్ళడం మంచిది అంటే, అది అతనికి అవమానకరంగా ఉంది. ఒక క్రికెటర్కి అవమానం జరిగితే అది మనకు మంచిది కాదు. ఇదే కపిల్ గారు? ఆరోపణ అంటే దానికి నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి ఈ ప్రశ్నకి చాలా మంది ప్రజలు మీ వైపు ఉంటారనిపిస్తోంది.